మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి దినములు స్తోత్రములు తండ్రి, మా జీవితంలో చేసిన మేలకన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఇంతవరకు మనల్ని కాపాడి మనల్ని పోషించిన దేవా నీకు వందనములు స్తోత్రములు నైనా ప్రభా. హృదయ కాలం నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ఈ హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మనం చూసినట్టయితే హృదయ కాలం యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ వచనం నుంచి 12వ వచనం నుంచి 20వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. హృదయ కాలం యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ఆ పై భాగంలో చూసినట్టయితే మరి యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు వాక్య భాగంలో చూసినట్టయితే యేసు ప్రభు తన తన శిష్యుల ఒక పాదములు కడిగి ఉన్నాడు. మరి వారి పాదములన్నీ కూడా కడిగి ప్రతి ఒక్కరి పాదాలు కూడా యేసయ్య మరి కడిగి ఆ తర్వాత జరిగిన సన్నివేశాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. మనం చూసినట్టయితే 12వ వచనము, వారి పాదములు కడిగిన తన వస్త్రంలో వేసుకొని తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడని ప్రభు అని మీరు నన్ను పిలుచుచున్నారు కదా. నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్టి పిలుచుట న్యాయమే అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు. మరి తర్వాత తను కూర్చొని తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు. తన శిష్యులందరి పాదాలు కడిగిన తర్వాత యేసు ప్రభు శిష్యులతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. వారి పాదములు కడిగిన తర్వాత తన వస్త్రములు వేసుకొని తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? నేను చేసిన పని మీకు అందరికీ కూడా తెలుస్తున్నదా అని యేసు ప్రభు తన శిష్యులను అడుగుతా ఉన్నాడు. యేసు ప్రభుని బోధకుడని ప్రభు అని వారు పిలుచుచున్నారు. మరి యేసు ప్రభు శిష్యులు మరి యేసు ప్రభుని పిలిచే విధానం ఎలా ఉన్నదంటే బోధకుడని కొంతమంది, అలాగే కొంతమంది ప్రభు అని పిలుస్తూ ఉంటారు. ఆ పిలుచుట న్యాయమే అని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చూసినట్టయితే 13వ వచనం, బోధకుడని ప్రభు అని మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడని ప్రభువును గనుక మీరు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు కూడా ఒకరి పాదములు ఒకడు కడగవలసి ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులకు పాదములు కడిగిన తర్వాత యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతాడు. నేను చేసినట్టు మీరు కూడా ఒకరిని పట్ల ఒకరు మరి ఆ రీతిగా చేయాలని యేసు ప్రభు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ యేసు ప్రభు ఒక గొప్ప తగ్గింపును చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు మరి బోధకుడు అయి ఉన్నాడు, ప్రభు అయి ఉన్నాడు. అయినా కానీ వారి యొక్క శిష్యుల యొక్క పాదములు కడిగాడు. కాబట్టి తిరిగి నేను చేసిన పని మీరు కూడా చేయాలనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ప్రతి వాని నాలుకే తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనకు అధికంగా హెచ్చించి ప్రతి నామంకు పై నామము ఆయనకు అనుగ్రహించును. హల్లెలూయా. ప్రతి మోకాలు యేసు నామంలో వంగును గాక, ప్రతి నాలుక యేసుని ఘనపరచును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యము తెలియజేసిన ప్రకారం చూసిన ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలను. ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడని, ప్రభు అయిన యేసుక్రీస్తే రక్షకుడని, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే పరలోకంకి వెళ్తామని ప్రతి ఒక్క నాలుక చెప్పును గాక. ప్రతి మోకాలు యేసు నామంలో వంగును గాక. ప్రతి ఒక్క మానవుడు యేసు నామంలో యేసు నామంలో రక్షణ పొందును గాక అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. అలాగే చూసినట్టయితే ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్టు దేవుడైన అధికంగా హెచ్చించును. ప్రతి నామంకు పై నామము యేసు నామము, అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగును గాక.
ప్రతి నాలుక మరి ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఒప్పుకొనును గాక. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కుమారుని ఘనపరిచిన అన్ని నామముల కన్నా పైనామము యేసు ప్రభుకు అనుగ్రహించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు చేసిన పని మీరందరూ కూడా చేయాలని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఒక తగ్గింపు కలిగి ఉండాలి. మనం కూడా సేవలో పరిచర్యలో ఉన్నప్పుడు కానీ, కుటుంబ బాధ్యతలో ఉన్నప్పుడు కానీ, ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ అధికారులకు లోబడి మరి అధికారులను గౌరవించే బిడ్డలుగా ఉండాలి. అలాగే చూసినట్టయితే యేసు ప్రభువే తన శిష్యులకు పాదాలు కడిగాడు. మనం ఎంతటి వారము. అందుకే యేసు ప్రభు తన శిష్యులకు చెప్తా ఉన్నాడు, మీరు కూడా ఈ రీతిగా చేయాలి, మీరు కూడా ఒకరినొకరు తగ్గించుకొని మరి ఒక పని చేయాలనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువునని బోధకుడని నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరినొకరు పాదములు కడగవలసినది. మీరు కూడా ఒకరినొకరు పాదములు కడగవలసినది. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో హెచ్చించబడతామని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం కూడా యేసు ప్రభు మాదిరిగా జీవించాలనేది దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. యేసు ప్రభు మరి తను చేసిన తర్వాత తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదట యేసు ప్రభు 12 మంది శిష్యుల ఒక పాదాలు కడిగిన తర్వాత మరి ఆ తర్వాత మీరు కూడా ఈ రీతిగా చేయాలి. మీరు నన్ను బోధకుడని ప్రభు అని పిలుస్తున్నారు కదా, నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు కూడా ఒకరిని పాదములు ఒకరు కడగవలసినది. నేను మీకు చేసిన ప్రకారం మీరు కూడా చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. హల్లెలూయా. మొదట యేసయ్య చేశాడు. యేసయ్య తన శిష్యుల యొక్క పాదాలు కడిగిన తర్వాతనే శిష్యులకు చెప్తున్నాడు, నేను ఈ మాదిరిగా మీకు ఈ మాదిరిగా నేను చేశాను కాబట్టి మీరు కూడా ఇదే మాదిరిగా మీరు ఒకరి పట్ల ఒకరు ఈ రీతిగా చేయాలని యేసు ప్రభు తెలియజేస్తూ ఉంటాడు. యేసు ప్రభు తను చేసిన తర్వాతనే శిష్యులకు తెలియజేస్తూ ఉంటాడు. మొదట యేసు ప్రభు తన శిష్యుల యొక్క పాదాలందరికీ కడిగిన తర్వాత యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ మాట మన అందరితో కూడా ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట అని గమనించాలి. నేను మీకు చేసిన ప్రకారము చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపినవాడు తన పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. మనమందరం కూడా ఒక తగ్గింపు కలిగి, క్రైస్తవ జీవితంలో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనదే. అలాగే యేసు ప్రభు ఒక ప్రాముఖ్యమైన మాట ఏం తెలియజేస్తున్నాడంటే, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. దాసుడు మరి పని చేస్తున్నప్పుడు యజమానుడు కంటే దాసుడు గొప్పవాడు కాడు. అలాగే తండ్రి అయితే దేవాది దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలా పంపాడో, మరి దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక తగ్గింపుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, తనను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చూసినట్టయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము చూసినట్టయితే 24వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. శిష్యుడు బోధుడు కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. యజమానుడు యజమానుడే, దాసుడు దాసుడే. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ఇక్కడ మహిమపరుస్తూ ఘనపరుస్తూ మరి బాట మనందరికీ కూడా తెలియజేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే 16వ వచనం చూసినట్టయితే, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపినవాడు తన పంపినవాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులవుదురు. హల్లెలూయా. వీటిని చేసిన యెడల మీరు ధన్యులవుతురు. నేను ఏ రీతి అయితే మీ పాదములు కడిగానో యేసు ప్రభు తెలియజేసిన మాట, మీరు కూడా అలాగా చేయవలసినది అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇవన్నీ కూడా మీరు చేసినప్పుడు మీరు ధన్యులు అవుతారనే మాట ప్రభు అయిన యేసయ్య మన కొరకు తెలియజేస్తున్న మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనము ధన్యురాలు కావాలి అంటే మొదట మనల్ని మనం తగ్గించుకోవాలి. యేసయ్య ఏ రీతి అయితే తగ్గించుకున్నాడో, యేసయ్య తన శిష్యుల పాదాలు ఏ రీతి అయితే కడిగి ఉన్నాడో, మనం కూడా ఒకరి పట్ల ఒకరు తగ్గింపు కలిగి ఒకరి పట్ల ఒకరు పాదములు కడగవలసి వచ్చినప్పుడు మనం పాదములు కడగాలి అనే మాట జ్ఞాపకం చేస్తాను. నేను మీకు ముందుగానే మాదిరిగా చేస్తున్నాను, మీరు కూడా చేయవలసినదని యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తూ ఈరోజు కూడా మనకు కూడా తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనల్ని మనం తగ్గించుకొని
దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలి, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి, యేసయ్యను మహిమపరిచే బిడ్డలుగా మనం జీవించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అన్ని నామముల కంటే పై నామము యేసు ప్రభుకు అనుగ్రహించబడినదనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:11 ప్రకారము మనం దేవునిని గణపరిచే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తే ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసినట్లా మీరు ధన్యులు. మేము అందరి గురించి నేను చెప్పటం లేదు, కానీ నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడమ ఎత్తి ఉన్నాడని లేఖనంలో నెరవేర్చినట్టు ఇలాగ జరుగును అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల లేఖనాలు నెరవేర్చినట్టు మరి తనకు అక్కడ చూసినట్టయితే యేసు ప్రభుతో మరి 12 మంది శిష్యులలో మరొక శిష్యుడు ఉన్నాడు, ఇస్కరియోతు యూదా. యేసు ప్రభుకు విరోధంగా తన మడమను ఎత్తి ఉన్నాడు. యేసు ప్రభుని అప్పచెప్పడానికి తను ఆల్రెడీ అంగీకరించున్నాడు. తన హృదయంలో సాతానుడు ప్రవేశించున్నాడు. మరి ఇక్కడ యేసు ప్రభు ఒక ప్రాముఖ్యమైన మాట తెలియదు. అందరితో నేను చెప్తలేను, కానీ ఎందరైతే నన్ను ఎరుగుదురో వారిని గురించి నేను చెబుతున్నాననే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు తెలియజేసిన మాటను గమనించినట్టయితే ఇక్కడ ఉన్న అందరి గురించి నేను చెప్తలేను, కానీ నన్ను ఎంతమంది అయితే ఎరుగుదరో వారి గురించి నేను చెప్తున్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మేము అందరి గురించి నేను చెప్పటలేదు, కానీ నన్ను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడమను ఎత్తి ఉన్నాడని లేఖనంలో నెరవేర్చినట్టు ఇలాగ జరుగురు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, హృదయ కలవి మాటలు ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యేసు ప్రభు మరి అక్కడున్న శిష్యులలో అందరి గురించి నేను మాట్లాడతలేను, నన్ను ఎరిగిన వారి గురించి నేను మాట్లాడుతున్నాను. మరి నాతో భోజనం చేసి నాతో పాటు కూర్చొని మరి నేను అతని పాదములు కూడా కడిగిన, కానీ అతడు నాకు విరోధంగా మడమనెత్తాడు. లేఖనంలో నెరవేర్చినట్లు మరి అతడు ఆ రీతిగా చేస్తున్నాడని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, జరిగినప్పుడు నేను ఆయననని మీరు నమ్మినట్టు అది జరగక మునిపే మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు మరి ఆ పస్కా పండుగ రాకముందుకు మరి ఆ పస్కా బలిగా ప్రభు యేసుక్రీస్తే ఆ మరణానికి అప్పచెప్పే సమయంలో దానికంటే ముందుగా మరి 13వ అధ్యాయంలో యోహాను సువార్తలో యేసు ప్రభు తన శిష్యులు ఒక పాదములు కడిగి ఈ మాదిరిగా మీరు చేయండి అని యేసు ప్రభు వారికి తెలియజేస్తూ మరి యజమానుని కంటే దాసుడు గొప్పవాడు కాదని జ్ఞాపకం చేస్తూ మరి నన్ను పంపిన వాని కంటే నేను గొప్పవాని కాను, పంపినవాడు గొప్పవాడని దేవుని గణపరుస్తూ దేవునిని మహిమపరుస్తూ యేసు ప్రభు తెలియజేస్తున్న మాట. మరి అందరి గురించి నేను మాట్లాడతలేను, నన్ను నమ్మిన వారి గురించి నేను మాట్లాడుతున్నాను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అలాగే చూసినట్టయితే 19వ వచనం, జరిగినప్పుడు నేను ఆయననని మీరు నమ్మున్నట్టు అది జరగక మునిపే మీతో చెప్పుచున్నాను. నేను ఎవరిని పంపుదనో వాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాను అని నేను మీతో నిశ్చయంగా చెబుతున్నానని వారితో నేను. యేసు ప్రభు చెబుతున్న ప్రాముఖ్యమైన మాట మనం గమనించినట్టయితే మరి 20వ వచనం నుంచి చూసినట్టయితే నేను ఎవరిని పంపుతానో వాడు నన్ను చేర్చుకున్నాను, నేను ఎవరినైతే పంపుతానో వాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని కూడా చేర్చుకున్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నన్ను పంపిన వాడిని కూడా చేర్చుకున్నానని మీతో నిశ్చయంగా వారితో చెప్తున్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, హృదయ కలవి మాటలు ఇంటున్న ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యేసు ప్రభు మొదటగా తను చేసి ఉన్నాడు. తన శిష్యులందరి పాదాలు కడిగిన తర్వాత యేసు ప్రభు మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట, నేను బోధకుడని ప్రభు అని మీరు పిలుచుచున్నారు, అది న్యాయమే, అయితే నేను చేసినట్టుగానే మీరు కూడా చేయవలసినదని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు అని బోధకుడని నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినది, నేను మీకు చేసిన ప్రకారం మీరు కూడా చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులవుదురు.
అందరి గురించి నేను చెప్పటలేదు, కానీ నన్ను ఏర్పరచుకున్న వారిలో ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేయువాడు నాకు విరోధంగా తన మడమనెత్తిన లేఖనంలో నెరవేర్చినట్టు ఇలాగ జరిగినప్పుడు నేను ఆయననని మీరు నమ్ముట అది జరగక మునిపే మీతో చెప్పుచున్నాను. ఎవరిని పంపుదనో వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకునే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, యేసు ప్రభు చెప్తున్న మాట మనం గమనించినట్టయితే యోహాను సువార్త 14:29 చూసినట్టయితే, ఈ సంగతులు సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది మీకు సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు అసలు మరణానికి పోక మునుపు మరి శిష్యులకు ఇవన్నీ మాటలు కూడా తెలియజేస్తూ, మరి నేను ఈ యొక్క సమయంలో నేను మీతో ఉన్నాను, ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మీకు ముందుగానే తెలియచేస్తున్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవించక ముందే మీతో చెబుతున్నాను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే యోహాను సువార్త 16:4 అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకోవాలనాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదట వీటిని అన్నీ మీతో చెప్పటం లేదనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు ప్రతిదీ కూడా తన శిష్యులకు తెలియజేశాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. అలాగే మత్తయి సువార్త 10:40 చూసినట్టయితే మత్తయి సువార్త 10:40 మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు దేవాది దేవుడు, యేసు ప్రభుని చేర్చుకున్నవారు మరి తండ్రి అయిన దేవుని కూడా చేర్చుకుంటారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజల ఈ మాటలన్నీ కూడా శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి పస్కా పండుగకు ముందు యేసు ప్రభు మొదట మరి 13వ అధ్యాయము యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మరి ప్రతి ఒక్క శిష్యుని యొక్క పాదములు కడిగాడు. అందులో ఇస్కరై యూదా కూడా ఉన్నాడు. యేసు ప్రభుని అప్పచెప్పే ఇస్కరై యూదా కూడా ఉన్నాడు. ఆ తర్వాత కూడా యేసు ప్రభు మరి మనం చూసినట్టయితే మరి 12 నుంచి 20 వరకు ఉన్న వాక్య భాగంలో చూస్తే మరి ఆ సమయంలో కూడా యేసు ప్రభు ఇస్కరై యూదాని జ్ఞాపకం చేశాడు. మరి అందరి గురించి నేను చెప్తలేను, నన్ను అంగీకరించిన వారి గురించి నేను చెప్తున్నాను అనే మాట జ్ఞాపకం చేస్తూ మరి అక్కడ ఉన్న ఇస్కరి యూదా గురించి కూడా ప్రత్యేకమైన మాట ఇక్కడ మాట్లాడి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మిమ్మును అందరి గురించి నేను చెప్పటలేదు, కానీ నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదను కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడమనెత్తి ఉన్నాడనే లేఖనం నెరవేర్చినట్టు ఇలా జరుగును, లేఖనాలు నెరవేర్చినట్టుగా ఇలాగ జరుగును అని ప్రభు యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజల వాక్య బిడ్డ మనం అందరం కూడా యేసు ప్రభు మాదిరిగా, యేసు ప్రభు తన శిష్యుల పాదాలు ఏ రీతి అయితే కడిగాడో ఆ రీతిగానే తన శిష్యులకు తెలియజేసిన మాట ఏంటంటే, ఇవన్నీ కూడా మీరు చేయవలనని మీకు ముందుగా మాదిరిగా ఇలాగ చేసి తినే ప్రతి ఒక్కరం కూడా తగ్గింపు కలిగి దేవుని మహిమార్థమై దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మొదట మనల్ని మనం తగ్గించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుని హెచ్చించే బిడ్డలుగా ఉండాలి, దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి, యేసుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి అని ప్రాముఖ్యమైన సందేశాన్ని నేర్చుకోవాలి. యేసు ప్రభు అడుగు జాడలో నడవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రతి మోకాలు యేసు నామమున వంగిన గాక, ప్రతి నాలుక యేసే నిజమైన దేవుడని ఒప్పుకొను గాక, సర్వ అధికారములు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఇవ్వబడినవి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అన్ని నామముల కన్నా పై నామం యేసు నామముకు అనుగ్రహించబడినది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ప్రతి మోకాలు యేసు నామంలో వంగును గాక, ఆమేన్. ప్రతి నాలుకే ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఒప్పుకొను గాక, ఆమేన్. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజల వాక్యం మనం అందరం కూడా ప్రభు యేసుక్రీస్తు శిష్యులకు ఏ రీతి అయితే తెలియజేశాడో మనతో కూడా యేసు ప్రభు మాట్లాడినాడు.
వాక్యము ద్వారా మనల్ని మనం తగ్గించుకొని దేవుని గణపరిచే బిడ్డలుగా మనం కూడా ఇతరుల ఒక పాదంలో కడగవలసి వచ్చిన బాధ్యత మనందరి మీద ఉన్నదని యేసు ప్రభు తన ముందుగా చేసి తన శిష్యులకు తెలియజేశాడు. మనం కూడా యేసు ప్రభు ఒక శిష్యులమై ఉన్నామనే మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎందరైతే నన్ను అంగీకరిస్తారో వారందరూ నా కుమారులు కుమార్తెలని దేవుడు వాక్యం ద్వారా తెలియజేశాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని బిడ్డలుగా ఉన్నాము. దేవుడు చేసిన కార్యాలను మనం కూడా ఇతరులను బలపరిచే బిడ్డలుగా, ఇతరులను వాక్యంలో నడిపించే బిడ్డలుగా, వాక్యము ఇతరులకు తెలియజేసే బిడ్డలుగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసయ్య తెలియజేసిన మాటను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి బాధ్యత. కేవలం సేవకులే కాదు, సేవకులే ప్రకటించాలి, సేవకులే చెప్పాలని కాదు, కానీ మీరు మారు మనసు పొందిన వారైతే ఒకరికైనా ఇద్దరికైనా సువార్త ప్రకటించండి. విన్న వాక్యాన్ని ఇతరులతో పంచుకొనండి. యేసు ప్రభువే నిజమైన దేవుడు అనే మాట ఇతరులకు తెలియచేయండి. లేదా మీ కుటుంబంలో ఉన్న బిడ్డలకైనా తెలియచేయండి. వాక్యాన్ని తెలియచేయండి. మౌనంగా ఉండకండి. మీరు వాక్యము విన్నారు, వాక్యము మీతో మాట్లాడినది, వాక్యమైన దేవుడు మన అందరితో మాట్లాడినాడు. కాబట్టి మనము ఇతరులకు చెప్పే బిడ్డలుగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్యలో ఒక చిన్న పని మట్టుగా మనం అందరం కూడా ఉండాలి. అట్టి బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు కూడా స్వార్థ ప్రకటిస్తూ అనేకులను రక్షణ మార్గంలో నడిపించును గాక. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి, ముందుగా నాయన ప్రభా నువ్వు ఒక మాదిరిగా నాయన ప్రభా ఈ లోకంలో 33.5 సంవత్సరంలో పరిచర్య చేసి ఎలా జీవించాలి, ఎలా నాయన ప్రభా ముందుకు సాగాలన్నది వాక్యం ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. ప్రభా నీ యొక్క శిష్యుల యొక్క పాదాలు కడిగి ఈ రీతిగా మీరు కూడా చేయాలని ముందుగా మాదిరిగా నేను చేసి ఉన్నాను. మీరు ఈ రీతిగా ఇవన్నీ కూడా చేసినప్పుడు మీరు ధన్యులు అవుతారనే మాట నాయన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా, మేము తగ్గించుకొని నీ మహిమార్థమై నీ చిత్తానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. యేసయ్య భారతదేశాన్ని దీవించండి, భారతదేశంలో ప్రజలను దీవించండి తండ్రి ప్రభా. భారతదేశంలో సేవ చేసిన సేవకులను, సేవకురాలను, నైనా విశ్వాసులను, అలాగే నైనా సువార్థికులను కూడా దీవించండి. సంఘాలు కట్టబడడానికి కూడా నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి నైనా ప్రభా. ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి మనం బలపరిచి దీవించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము ఎప్పుడెల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమెన్.